నీతిమంతులు సింహం వలె ధైర్యంగా నుందని దేవుడు ఎందుకు అంటున్నాడు? సింహంలో ఉన్న గొప్పతనం ఏంటి? సింహం బలమైనదనా? కానీ సింహం కంటే బలమైన జంతువులు చాలా ఉన్నాయి. సింహం తెలివైనదనా? కానీ సింహం కంటే తెలివైన జంతువులు చాలా ఉన్నాయి. సింహం చురుకైనదనా? సింహం కంటే వేగంగా పరిగెత్తే జంతువులు చాలా ఉన్నాయి. మరి ఎందుకు సింహంతో దేవుడు నీతిమంతులను పోల్చుతున్నాడు? సమాజంలో చూసుకున్నట్లయితే అడవికి రాజు ఎవరు అంటే సింహాన్నే పోల్చుతారు. సింహమే అడవికి రాజు అంటారు. అసలు సింహంలో ఉన్న గొప్పతనం ఏంటి? ఎదురుగా ఉన్నది ఫరో భార్య అయినా, రాజుగారి భార్య అయినా, అందమైన అమ్మాయి అయినా చెయ్య కూడా వేయకుండా, చెయ్య కూడా ఆమెను తాకకుండా నీతిగా నిలబడ్డాడు నీతిమంతుడైన యోసేపు. ఎదురుగా 6 అడుగుల ఆజానుబాహుడైన గొల్యాతు ఉన్నా కూడా ఎదిరించి ధైర్యంగా నిలబడ్డాడు నీతిమంతుడైన దావీదు. ఎదురుగా ఇహలోక శోధనలన్నీ ఎదురొచ్చి జీవితాన్ని కూల్చివేసినా కూడా ధైర్యంగా దేవుని మీదే ఆనుకొని నిలబడ్డాడు నీతిమంతుడైన యోబు. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే ఎదురుగా ఎలాంటి శత్రువు వచ్చినా కూడా చావనైనా చేస్తుంది, కానీ రాజీ పడిపోదు సింహం. సింహం యొక్క తత్వం ఎదిరిస్తుంది, కానీ కూలిపోదు, సోలిపోదు, వెనకడుగు వేయదు, రాజీ పడిపోదు. నీతిమంతుడు కూడా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎంతమంది శత్రువులు ఎదురుగా నిలబడినా కూడా ధైర్యంగా నిలబడతారు, పోరాడతారు, రాజీ పడిపోకుండా, వెనకడుగు వేయకుండా నీతిగా నిలబడతారు.